సో మీ జీవితం ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఏ కష్టం నుంచి జీవితం స్టార్ట్ అయింది అనుకోవచ్చు? నాకు నిజంగా చెప్పాలంటే పెద్ద 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 కష్టాలు ఏమీ అనిపించలేదు. మీరు కష్టంగా ఫీల్ అయ్యి ఉండరు? నేను కష్టంగా ఫీల్ అవ్వలేదు. కొన్ని కష్టాలు జరిగినాయి ఏమో, కానీ నేను కొంచెం బ్యాలెన్స్డ్గా తీసుకునే రకం అండి. ఏంటి సార్ మీ పెళ్లి వార్తలు ఎక్కువ వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో? నేను మీ ద్వారా నేను విన్నానండి. వాళ్ళ ఈ ప్రెస్ చేస్తున్నాను కాబట్టి నేను వింటా ఉన్నాను. నేను చూడలేదు, చదవలేదు, ఎందుకంటే నాకు ఇప్పుడే తెలిసింది. నాకు అసలు అంటే మీ గురించి తెలుసు, మాకు ఏదన్నా ఉంటే తెలుస్తుంది, కానీ సోషల్ మీడియాలో మాత్రం మీకు ఎంగేజ్మెంట్లు పెళ్ళిళ్ళు చేశారు. ఎలా రియాక్ట్ అవుతారు? ఇవన్నీ యూ జస్ట్ హ్యావ్ టు టేక్ ఇట్ విత్ అ స్మైల్ అండి. నాకు ఎందుకు రాశారు, కోపంగా ఫీల్ అయిపోయి ఇది చేశారు, నాకు అంతే. పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ వాళ్ళ వృత్తి కోసం, లైక్ టు. మీరు అసలు ఏమి పట్టించుకోరు? నేను పట్టించుకుంటాను, కానీ లైట్గా పట్టించుకుంటానండి. ఐ డోంట్ గెట్ సీరియస్ అబౌట్ థింగ్స్ లైక్, ఎందుకంటే నేనే కాదండి, చాలా మంది గురించి అలా రాస్తారు. ఐ డోంట్ టేక్ ఇట్ పర్సనల్గా తీసుకోకూడదు. అంటే అది నిజంగా ఇఫ్ ఇట్స్ హార్మింగ్ సమ్వన్ ఆర్ సంథింగ్ లైక్ దాట్, లైక్ ఐ రియలీ డోంట్ టేక్ ఇట్ పర్సనల్. అదర్వైజ్ ఈ వృత్తిలో ఇది చాలా కామన్ అండి. మా తాతగారు చిన్నప్పటి నుంచి చెప్తా ఉన్నారు, ఆ టైం నుంచి జరుగుతానే ఉన్నాయి ఈ లింకప్లు అని. పర్వాలేదు, ఇట్స్ ఓకే, జస్ట్ టేక్ ఇట్ విత్ అ స్మైల్. దే ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ థింగ్స్ అబౌట్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, యూ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద బ్యూటిఫుల్ థింగ్స్. ఈ చిన్న లైట్గా తీసుకోవాలి. స్క్రిప్ట్స్